వెల్కమ్ టు మహాటాక్స్. 99 రోజుల తర్వాత వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అవుతూనే ఆయన ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమకి ఒక రోజు వస్తుందని, ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి ఆయన ఇంకా ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన ఆయనకు గురజాల కోర్టు ఇటీవలే బెయిల్ని మంజూరు చేసింది. దాంతో దాదాపు 99 రోజుల పాటు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాజాగా విడుదలయ్యారు. ఈ సందర్భంగా పిన్నెల్లి బయటికి రావడంతో జైలు వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోని తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జరిగిన జంట హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అప్పటి ఎస్పీ కూడా ఆ జంట హత్యలు రెండు వర్గాల మధ్య జరిగిన గొడవని చెప్పారని స్పష్టం చేశారు. అయినప్పటికీ తనను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరిగించారని ఆయన మండిపడ్డారు. తనను 99 రోజుల పాటు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని, అప్పుడు ఈ అక్రమ కేసుల వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనను అక్రమ కేసులో జైలుకు పంపించడం వెనుక ఉన్న ఎవరు ఉన్నా వదిలిపెట్టమని తెలిపారు. వారు రాజకీయ నాయకులైనా, అధికారులైనా వారి సంగతి చూస్తామని బెదిరించారు. చేసిన ప్రతి పనికి వారు జవాబు చెప్పాల్సిన సమయం వస్తుందని పిన్నెల్లి వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మే నెలలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని తెలుగుదేశం పార్టీకి చెందిన జేవి శెట్టి వెంకటేశ్వర్లు, జేవి శెట్టి కోటేశ్వరరావు అనే అన్నదమ్ముల దారుణ హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసులో 6వ నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని 7వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కాగా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను గురజాల 10వ అదనపు కోర్టు జడ్జి ప్రియదర్శిని ఆయనకు బెయిల్ని మంజూరు చేశారు. తెలుగుదేశం 2 వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా, అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.